టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన నెక్స్ట్ ఫిలిం VD14 పై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఒక అభిమాని రాసిన భావోద్వేగ లేఖ ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. తమ హీరోని అవమానించే వారికి సమాధానం చెప్పేలా ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వాలంటూ ఆ ఫ్యాన్ చేసిన రిక్వెస్ట్, దానికి డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ ఇచ్చిన రిప్లై ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. విజయ్ దేవరకొండకి యూత్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే గత కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో రౌడీ ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. రీసెంట్గా యశ్వంత్ అనే అభిమాని డైరెక్టర్ రాహుల్ సాంకృత్యానికి ఒక హార్ట్ టచింగ్ లెటర్ రాశాడు. 2018 నుంచి విజయ్ సినిమాలను ప్రాణంగా ప్రేమిస్తున్నానని, కానీ ఇటీవల తన ఫ్రెండ్స్ అండ్ చుట్టుపక్కల వాళ్ల ముందు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. మా హీరోకి ఒక సాలిడ్ హిట్ కావాలి, మళ్ళీ గర్వంగా తలెత్తుకుని ఇది మా హీరో సినిమా అని చెప్పుకునే రోజు రావాలి అంటూ ఆ లేఖలో పేర్కొన్నాడు. స్క్రిప్ట్, ఎడిటింగ్, ప్రమోషన్స్ విషయంలో కూడా రాజీ పడొద్దని, ఇది కేవలం సినిమా కాదు, అభిమానుల గౌరవానికి సంబంధించిన విషయం అని రాసుకొచ్చాడు. ఈ ఎమోషనల్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ వెంటనే స్పందించారు. అభిమానులందరి ఆకలిని తీర్చేలా VD14 ఉంటుంది అంటూ ఆయన ఇచ్చిన హామీ ఫ్యాన్స్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. టాక్సీ వాలా వంటి సూపర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో సాగే భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. స్వాతంత్రానికి పూర్వం జరిగిన ఉత్కంఠభరితమైన అంశాలతో ఈ కథ ఉండబోతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్ సరసన మరోసారి రష్మిక మందన్న నటిస్తూ ఉండడం మరో విశేషం. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత ఈ హిట్ జోడీ మళ్ళీ స్క్రీన్ షేర్ చేసుకోవటం ఫ్యాన్స్కి కనువిందు చేయనుంది. నిజంగానే రాహుల్ ఇచ్చిన హామీ నెరవేరితే విజయ్ దేవరకొండ బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటడం ఖాయంగా కనిపిస్తోంది.